వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? కరకరలాడే ఉల్లిపాయ రిబ్బన్ పకోడీ. వీటిని కరుణ చేసి చూపిస్తారు. 1 కప్పు శనగపిండికి 2.5 కప్పుల వరిపిండి, 3 టీ స్పూన్లు నెయ్యి వేసి ముందుగా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో 1 టీ స్పూన్ వాము, 2-3 టీ స్పూన్ల నువ్వు పప్పును కూడా వేసి ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ, 12-15 పచ్చిమిర్చి, అంటే కారాన్ని ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు, రెండిటిని కలిపి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుని, ఈ కలిపి ఉంచుకున్న పిండిలో ఈ పేస్ట్‌ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. శనగపిండి, వరిపిండి కూడా మెత్తగా ఉండాలి. లేదంటే మనం ఒత్తుకునేటప్పుడు ముక్కల కింద విడిపోతాయి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసాక సరిపడా నీళ్లను పోసుకుని గట్టి ముద్దలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఫ్లేవర్‌తో ఈ రిబ్బన్ పకోడీ చాలా చాలా రుచిగా ఉంటుంది. నీళ్ళన్నిటినీ ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో చిలకరించుకుంటూ సరిపడా నీళ్ళను మాత్రమే పోసుకోవాలి. ఇలా చేయడం వలన పిండి పలచబడకుండా ఉంటుంది. లేదంటే పిండి కనుక పలచగా అయినట్లయితే నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి తయారు చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. జంతికలను వేసేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉండాలి. కలుపుకున్న పిండి ఇలా ఉంటుంది. చూపించిన రేకును పెట్టుకుని రిబ్బన్ పకోడీని వత్తుకోవాలి. తరువాత 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని, తరువాత ఫ్లేమ్‌ని హై చేసుకోవాలి. ఇలా చేయడం వలన లోపల నుంచి రిబ్బన్ పకోడీ వేగుతాయి. లేదంటే పైన కలర్ వచ్చి లోపల మెత్తగా ఉంటాయి. బంగారు వర్ణంలోకి రాగానే వీటిని తీసివేసుకోవాలి. కొంచెం చల్లారేటప్పటికి మంచి రంగు వస్తాయి. చల్లారిన తర్వాత చూపించిన విధంగా ఉంటాయి. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవు. ఎంతో రుచికరమైన రిబ్బన్ పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.